ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. మన ప్రభువు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, ఉన్నవాడు అనువాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యాలు ఏవీ లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందుకు అతి శ్రేష్టమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు. శ్రద్ధగా ఆలకించండి. అందరినీ ఆహ్వానించండి. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోండి. ఒక్క అరగంట అతి శ్రేష్టమైన అమూల్యమైన వాక్కులు వినండి. మీ జీవితాలు కట్టబడతాయి, సరిచేయబడతాయి. సత్యమేదో అసత్యమేదో గ్రహించగలిగే జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థనలో నడిపిస్తాయి, విశ్వాసంలో అభివృద్ధి పొందిస్తాయి. నీ జీవితము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్లు దేవుని వాక్యాలు నీకు నేర్పిస్తాయి, మలుస్తాయి. రండి. ఒక వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, ఆయన రాత్రంతా చెప్పులు కొట్టుకుంటూ, పగలంతా పాఠశాల నడుపుకుంటూ, మిగతా సమయాల్లో స్వార్థను ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారి కొరకే జీవిస్తూ ఉన్నాడు. ఆయన తాను చెప్పులు కుడుతున్నటువంటి ఆ చర్మంతో దేశాల పటాలు, ప్రపంచ పటం తయారు చేసుకున్నాడు. ఎందుకో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మిషనరీ సంస్థ వాళ్ళు భారతదేశానికి ఎవరు సువార్త చెప్పడానికి వెళ్తారు అని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆ ప్రకటన చూసినటువంటి ఈయన ఎంతో ముగ్ధుడై అప్పటి వరకు కూడా ప్రపంచ దేశాల పటాలు తయారు చేసి వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి! ఎంత స్వార్థ యోధుడై ఉండాలి! దేశాల ఐక్యత, సామర్థ్యం, సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమై ఉండాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనకి ఇచ్చినటువంటి భారం ఏంటంటే నశించిపోతున్నటువంటి జనాంగాన్ని రక్షించాలని. ఆ యొక్క వ్యక్తి ప్రకటన చూడగానే అప్లై చేసుకున్నాడు. భారతదేశానికి వచ్చాడు. కలకత్తా ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతంలో సేవ ప్రారంభించాడు. మొదట ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించుకున్నాడు. సండే స్కూల్ను ప్రారంభించాడు. స్వార్థను సమయం ఉన్నప్పుడల్లా ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక చెప్పులు కుట్టుకునేవాడికి భారతదేశం మీద భారం కలిగింది. భారతదేశం గురించి ప్రార్థించాలనేటువంటి ఆసక్తి కలిగింది. చూడండి, ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తి భారతదేశం వచ్చి ప్రింటింగ్ ప్రెస్ను, అలాగే పడవ ప్రయాణంలో దాదాపు 5 నెలల నుంచి 6 నెలలు బ్రిటిష్ రాజ్యము నుంచి భారతదేశం రావడానికి పడవలో 5 నుంచి 6 నెలలు పట్టింది. ఆ సమయంలో తెలుగు భాషను నేర్చుకున్నాడు, బెంగాలీ భాషను నేర్చుకున్నాడు, సంస్కృతము నేర్చుకున్నాడు, ఇంకా అనేక భాషలు నేర్చుకున్నాడు. సుమారుగా 17 భాషలు అనర్గళంగా నేర్చుకొని మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ తెచ్చుకున్నాడు. కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారానే సాధ్యమైంది. ఈ రోజున మనం సరిగ్గా తెలుగు మాట్లాడటమే రావటం లేదు, సంస్కారయుతంగా మాట్లాడటం రావటంలా, నాగరికతగా ప్రవర్తించటం తెలియటంలా. మనకి ఎంత ఓర్పు సహనం ఉండాలండి ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు. అలాంటిది దాదాపుగా 17 భాషలు నేర్చుకొని 17 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయగలిగాడు. అయితే తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అన్నీ కూడా ఈ భాషలన్నిటిలో కూడా క్రొత్త నిబంధన గ్రంథాన్ని తర్జుమా చేసి ప్రింటింగ్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాడు. అయితే ఈ లోపుగా ఇంటి నుంచి ఒక సమాచారం వచ్చింది. అయ్యగారు, మీ కుమారుడు చనిపోయాడు, నీ భార్య పిచ్చిదానిలాగా ఏడుస్తుంది, రోధిస్తుందయ్యా అనగానే పరుగున వెళ్ళి పలకరిద్దామని వెళ్ళేసరికి అక్కడ భార్య పిచ్చిదై వ్యవహరిస్తూ ఉంది. అలా కుమారుని యొక్క శవాన్ని తీసుకొని సమాధి దొడ్డి తవ్వటానికి వెళ్తూ ఉండగా ఇంకొకడు వచ్చి, అయ్యగారు, మీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోయిందయ్యా అనగానే ఏం చేయాలో అర్థం కాల. 17 భాషల్లో తర్జుమా చేయబడినటువంటి
క్రొత్త నిబంధన ప్రతులన్నీ కూడా కాలిపోయాయి. అయినను యేసయ్యను తన నోటి మాట ద్వారా కూడా దూషించలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహదానందంగా అంత భయంకరమైన సిచ్యువేషను, శ్రమ తన హృదయములో వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించాడు. ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోయింది. కష్టపడి తర్జుమా చేసిన బైబిల్ గ్రంథం యొక్క ప్రతులన్నీ తగలబడిపోయాయి. ప్రయాసంతా వ్యర్థమైపోయింది. రెండో ప్రక్క తన గారాల కుమారుడు చనిపోయాడు. తన భార్య పిచ్చిదైపోయింది. అంతటి శ్రమలో ఎవరైనా సంతోషంగా ఉండగలరా? సంతోషంగా ప్రార్థించగలరా? దేవుణ్ణి తిట్టకుండా ఉండగలరా? నీ పరిస్థితి ఎట్లా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? శ్రమలు వచ్చినప్పుడు ఆనందించే స్థితి నీలో ఉందా? సంతోషించి గంతులు వేసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి బ్రతుకు నీలో ఉందా? ఆయన ఎవరో కాదు, బ్రిటిష్ దేశంలో పుట్టిన మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి సువార్త యోధుడే విలియం కేరీ. ఆయనే మహానుభావుడైన విలియం కేరీ. ఈనాడు కలకత్తాలోని సిరంపూర్ యూనివర్సిటీ ఆయన స్థాపించిందే. భారతదేశంలో మొట్టమొదటిగా మహిళా కళాశాలను ఏర్పాటు చేసింది ఆయనే. ప్రింటింగ్ ప్రెస్ను, పేపర్స్ను భారతదేశానికి పరిచయం చేసింది ఆయనే. పెన్నులో ఇంకును పరిచయం చేసింది ఆయనే. మరి బెంగాలీ భాషకు, సంస్కృత భాషకు లిపిని కనిపెట్టింది ఆయనే. 17 భాషలు సహనముతో నేర్చుకొని మాట్లాడి క్రొత్త నిబంధన గ్రంథాన్ని మన భారతదేశానికి అందించగలిగిన మహాసువార్త యోధుడేనమ్మా విలియం కేరీ. ఎక్కడో ఇంగ్లాండు దేశంలో ఉన్న విలియం కేరీ భారతదేశం మీద భారము కలిగి, ప్రేమ కలిగి ఇక్కడికి వస్తే ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కనీసం నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించలా. నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు నా ధ్యానాంశం శ్రమలలో ఆనందం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 దేవుని యొక్క భక్తుల జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు వారు ఎలా జీవించారు, వారి పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ధ్యానించుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మొట్టమొదటి వ్యక్తి పౌలు శీల. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 25-26 వచనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చదువుతుండగా జాగ్రత్తగా ఆలకించండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానములు ఇశ్రాయేలు దేశంలోను రోమా దేశంలోను ప్రకటిస్తున్నారు. అదే వారు చేసిన తప్పు. ఈనాడు కూడా దేవుని సేవకులు ఆ యొక్క మహాజ్ఞాన గ్రంథమును బోధిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుత్థానములు ప్రకటిస్తూ ఉండగా ఈనాడు ఎంతోమంది అడ్డగిస్తూ ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేని. అందుకనే బైబిల్లో ఉంది, మనుషులు సత్యమేదో అసత్యమేదో ఎరుగుకుంటున్నట్లు మనుషుల యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలగచేస్తుందంట ఈ యుగదేవత. అవును, ఈనాడు సత్య దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది అడ్డుకోవటం లేదు, ఎంతమంది దూషించటం లేదు, ఎంతమంది అవమానపరచటం లేదు, ఎంతమంది కొట్టడం లేదు. ప్రియ సోదరి సోదరుడా, నీ కొరకే ఇది. సత్యాన్ని గ్రహించు. మూఢనమ్మకాల నుంచి బయటికి రా, మూఢాచారాల నుంచి బయటికి రా. మీ పూర్వీకులు, తల్లిదండ్రులు, మీ బంధువులు వారిని వీరిని పూజించారు, అవే మేము ఫాలో అవుతున్నామని చెప్పి అసత్యములో ఉండొద్దు. నిజమేదో తెలుసుకో. సత్య దేవుడెవరో ఎరుగు. నిజమైనటువంటి పరిశుద్ధ గ్రంథం ఏదో తెలుసుకో.
కళ్ళు తెరువు. యేసయ్య యొద్దకు వస్తే మహాజ్ఞానాన్ని బోధిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు రోమా ప్రభుత్వం వారు వీరిని బాగా భయంకరముగా కొట్టి చొక్కా ప్యాంటు విడిపించి నగ్నంగా వారిని ఈడ్చుకుంటూ జైల్లో వేశారు. అయితే అప్పుడు ఏం చేశారో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? దేవుని మీద గొనుక్కోలా, సొనగల, దేవునిని ఏటి పరిస్థితుల్లో కూడా వారి నోటి మాట ద్వారా కూడా దూషించలా. చాలా సంతోషంగా ఆనంద కీర్తనలు పాడుతున్నారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రొద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. పౌలు శీల భయంకరంగా కొట్టి చేతులకు కాళ్ళకు సంకెలు వేసి గాఢాంధకారపు ఆ యొక్క జైల్లో వేసినప్పుడు ఆ యొక్క భయంకరమైన స్థితిలో కూడా ఆనందంగా దేవుని స్తుతించగలిగారు. మరి ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో వచ్చినప్పుడు ఎలా ఉంది మన విశ్వాసం యొక్క భక్తి, మన యొక్క ప్రార్థనా జీవితము, మన యొక్క పరిశుద్ధత ఏ స్థితిలో ఉంది, ఏ రేంజ్లో ఉంది, ఏ లెవెల్లో ఉంది? లెక్క కట్టుకో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. వారు శ్రమల్లో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ యొక్క భూకంపము లాంటి, అగ్ని పర్వతము లాంటి మహాశ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆనందంగా దేవుని స్తుతించగలిగారు. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం ఎట్లా ఉందో తెలుసా? క్రైస్తవ ప్రార్థనా జీవితం ఎట్లా ఉందో తెలుసా? ప్రార్థన చేయగానే సమాధానం రావాలి, జవాబు రావాలి. ఒకవేళ జవాబు రాకపోతే దేవుడు ఉంటే నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఈ దారిద్ర్యము, ఈ పేదరికము, ఈ రోగాలు, ఎందుకు ఇతరులను అపహాస్యం చేస్తారు అని దేవుని మీద నింద వేస్తున్నాం. ఏది? ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే సర్పము మోసం చేసిన తర్వాత వారు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు నింద మోపుకున్నారో, అబద్ధ సాక్ష్యం చెప్పుకున్నారో, అలాగే ఈ రోజుల్లో కూడా క్రైస్తవ జీవితం ఇలాగే ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ పౌలు శీల అట్లా చేయలా. విలియం కేరీ అంత శ్రమలో ఉండి కూడా ఆనందంగా మరలా తర్జుమా చేసి, ప్రింట్ చేసి భారతదేశానికి క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇవ్వగలిగాడు. ఈ రోజున మన చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం తెలుగు భాషలో చదవగలుగుతున్నామంటే అది విలియం కేరీ యొక్క సాహసం, త్యాగబుద్ధి, నిజాయితీ, పట్టుదల, కృషి. అది కావాలి ఈ రోజుల్లో క్రైస్తవుల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమల్లో ఆనందించగలుగుతున్నావా, లేక శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నావా, సొనుగుతూ గొనుగుతూ ఉన్నావా? యాకోబు పత్రికలు అంటాడు, యాకోబు భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు, శ్రమలు సహించువాడు ధన్యుడు, శ్రమలు నాకు దేవుని వల్ల వస్తున్నాయని చెప్పి వాడు అనరాదు. శ్రమలను కలగ చేసేవాడు అపవాదిగాడు, నిన్ను శోధించేవాడు అపవాది. రోగముల ద్వారా, ఆర్థిక సమస్యల ద్వారా, పేదరికము ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా, సామాజిక పరమైన సమస్యల ద్వారా శోధించువాడు అపవాది. ఒకటి గుర్తుపెట్టుకో సోదరి సోదరుడా, అపవాది నిన్ను టచ్ చేయడానికి వాడికి అధికారం లేదు. కేవలం నీ స్వయంకృతాపరాధం వల్ల, నీ దురాశ వల్ల, దురాపేక్ష వల్ల, ధనాపేక్ష వల్ల, నీ యొక్క శారీరక కోరికల ద్వారా మాత్రమే వాడు నీలోకి ఎంటర్ అయ్యి వాడి కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడే తప్పనిచ్చి వాడిని నిన్ను ముట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల అధికారం లేదో వాడికి దేవుడు అధికారం ఇవ్వాల. ఇది గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పౌలు శీలలు అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించగలిగారు, స్తుతించగలిగారు. మరి నీ జీవితము, నా జీవితము శ్రమల్లో ఉన్నప్పుడు, సునామీ లాంటి శ్రమలు, అగ్నిపర్వతం లాంటి బద్దలయ్యేటువంటి వార్తలు విన్నప్పుడు,
అసలు శరీరము సహించలేనటువంటి రోగాలతో కృంగి కుషించి క్షీణిస్తూ ఉన్నప్పుడు నీ శ్వాసం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? నీ శ్వాసం యొక్క రేంజ్ ఎట్లా ఉంది? దేవుని స్తుతించగలుగుతున్నావా? పౌలు శీల వలె ఆరాధించగలుగుతున్నావా? ఆనందించగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, శోధనలు అనేవి దేవుడు కలిగించేవి కావు. అపవాదిగాడు నీ యొక్క స్వయం కృతాపరాధం వల్ల ప్రవేశించి నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు వాడు. అందుకని ఈనాడు యూత్, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సమాజంలో వాడి యొక్క సాతానుగాడి యొక్క కబంధ హస్తాల్లో బంధించబడి వాడి క్రియలకు ఆకర్షితులై వాని యొక్క క్రియలు ఆలోచనలు జరిగిస్తూ ఉన్నారు. మూఢాచారాలను, మూఢనమ్మకాలను, పూర్వీకులు ఫాలో అయినటువంటి ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉన్నారు, సత్యం ఏదో ఎరుగకుండా. కనుక అలా ఉండటానికి వీల్లేదు ప్రియ సహోదరి సహోదరుడా. రెండవ వ్యక్తి యోబు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21 మరియు 23వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, యోబు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. నిజం ప్రియులారా, ఆయన జీవితంలో ఎదురైనటువంటి శ్రమ ఈ భూలోకంలో ఉన్న ఏ మానవునికి ఎదురు కాలేదనుకుంటున్నాను నేనైతే. అటువంటి అనుభవం ఎవరికి లేదనుకుంటున్నాను నేనైతే. అంత భయంకరమైన శోధన అనుభవించాడు యోబు. ఆ యోబు గురించి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఊజు దేశమంతటిలో యోబు అంతటి ధనవంతుడు లేడు, మరియు యోబు వంటి ధర్మాత్ముడును, యథార్థవంతుడును, నీతిమంతుడును, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఆ దేశమంతటిలో ఎవడు లేడు అని చెప్పి యోబు గ్రంథంలో 3 సార్లు ప్రత్యక్షంగా స్వయంగా యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి నీ సాక్ష్యం ఎలాగుంది? కనీసం నీ కుటుంబీకుల ద్వారానైనా కూడా నా తల్లి చాలా మంచిది, సాత్వికురాలు, దీనురాలు, శ్రమలు వచ్చినప్పుడు మా మీద కోపపడదు, దేవుని దూషించదు, దేవుని నిందించదు, మహాభక్తురాలు, మహా విశ్వాసురాలు, విశ్వాసుడు, విశ్వాసి అని చెప్పి నీ గురించి నీ కుటుంబీకులు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? నీ స్నేహితులు ఇవ్వగలుగుతున్నారా? నీ రక్త సంబంధికులు ఇవ్వగలుగుతున్నారా? కానీ యోబు గురించి స్వయంగా దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత అండి. ఈయన జీవితంలో అనుకోని రీతిలో అపవాదిగాడు దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి తనకున్న సమస్తాన్ని కూడా మొత్తగానే ఆ సమస్తము అన్ని పశువులేమి, గొడ్లేమి, గాడిదలేమి, గుర్రాలేమి, ఒంటలేమి, మా పొలాలేమి, చివరికి తనకున్నటువంటి కుమారులు, కుమార్తెలు కూడా సర్వము నాశనం చేశాడండి అపవాదిగాడు. ఇలాంటి సమస్యలు మన జీవితాల్లో కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. అది కేవలం మన స్వయంకృత అపరాధం, మన దురాశ, మన దుర్లాభం కోసం చేసేటువంటి ప్రయత్నాల ద్వారా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు మనం దేవుణ్ణి నిందించడానికి వీల్లేదు, దేవుణ్ణి దూషించడానికి వీల్లేదో, దేవుని నామానికి ఎట్టి పరిస్థితుల్లో అవమానం తీసుకురావడానికి వీల్లేదో. అది కేవలం నీ ద్వారా వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన సోదరి సోదరుడా. దేవుడు శోధించడు ఎప్పుడు కూడా. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేయాలని చూస్తాడు. నీకు సంక్షేమాన్ని, క్షేమాన్ని ఇవ్వాలని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక దేవుణ్ణి నిందించటం చాలా తప్పని తెలుసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆ మూడో వ్యక్తికి వెళ్ళకముందు యోబు ఎప్పుడైతే నిస్వార్థంగా, నీతిగా, యథార్థంగా తన నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించక యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతించగలిగాడు. నీవు నేను స్తుతించాలి. ఆ తర్వాత యోబు యొక్క నీతిని, నిజాయితీని, ధర్మమును, యథార్థతను చూసినటువంటి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, రెండంతల దీవులను ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైన కార్యాలు
సుసాధ్యం చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. దీనిలో సందేహం ఏమీ లేదు. నమ్మితే అద్భుతం చూస్తావు. మూడో వ్యక్తి అబ్రహాము. అబ్రహాము యొక్క నిజాయితీని, తనలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని, మంచితనాన్ని చూసినటువంటి దేవుడు, తనకు సంతానము లేదని గ్రహించినటువంటి దేవుడు అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తున్నాను, అతనికి ఇసాకు అని పేరు పెడతావని. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు నిరీక్షించాడు. ఈ రోజున నీవు నేను ఏదైనా ప్రార్థన చేసినప్పుడు దేని కొరకైనా నిరీక్షించగలమా? ఎదురు చూడగలమా? ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే ఎక్కడ లేని ఇసుకు, ఎక్కడ లేని సునుగుడు గొనుగుడు బయలుదేరుతుంది దేవుని మీద. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు నీ నోటి మాటల ద్వారా. కానీ అబ్రహాము దాదాపుగా 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుని వాగ్దానం కొరకు. ఆ 25 సంవత్సరాల తర్వాత కుమారునిచ్చాడు. ఆ కుమారునికి ఇసాకు అని పేరు పెట్టారు. ఇసాకు అనగా నువ్వు అని అర్థము. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆయన విశ్వాసానికి భయంకరమైనటువంటి పరీక్ష ఏంటో తెలుసా? ఏ దేవుడైతే తనకు 100 సంవత్సరాల వయసులో కుమారుని అనుగ్రహించాడో అదే కుమారుణ్ణి, ఆ ఇసాకుని నాకు బలి ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు కర్మేలు పర్వతం మీదకి దేవుడు చెప్పినటువంటి మాటను జవదాటక శిరసావహించి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయన ఆజ్ఞకు లోబడి ఆ కర్మేలు పర్వతం మీదకి కుమారుని తీసుకెళ్లి బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, అలాంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనప్పుడు నీ శ్వాసం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి శ్రమ నీకు ఎదురైనప్పుడు నువ్వు ఆనందించగలవా? దేవుని స్తుతించగలవా? దేవుణ్ణి ఆరాధించగలవా? పరిశీలించుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో మన జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలన్నిటి నుండి కూడా చేయగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి నువ్వు మొరపెట్టి ప్రార్థించినట్లయితే, నీ హృదయమార హన్నావలే బలమైన విశ్వాసంతో ప్రార్థించగలిగితే ఆ శ్రమల్లో కూడా శ్రమలను తప్పించుకునేటువంటి జ్ఞానము నీకు ఇస్తాడు, ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు. అందుకని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయంలో ఉంది, నీ ఎడమ పక్క 1000 మంది, కుడి పక్క 10,000 మంది కూలినను నీకు అపాయము రాదో, నీకు అపాయము కలగకున్నట్లు నా దేవదూతలకు ఆజ్ఞాపిస్తానన్నాడు. నీ గుడారమునకు ఏ తెగులు రాదు అన్నాడు. అవును, అలాగే 34వ కీర్తన 7వ వచనంలో ఉంది, నా యందు భయము భక్తి గల వారి చుట్టూ నా దేవదూత కావాలండి వారిని రక్షించును. ఇది సత్యము దేవుని బిడ్డలారా. అవును, పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు వారికి దేవదూత కాపలా ఉంచాడు, దేవుడు సంరక్షించాడు, మహాభూకంపాన్ని రప్పించాడు. యోబు సమస్తాన్ని కోల్పోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, సంతోష గానములు చేస్తున్నప్పుడు ఆయన నిజాయితీని చూసిన దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడో అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైనటువంటి దాసుడా, నీ నమ్మకాన్ని మెచ్చితిని అని చెప్పి ఇక నుంచి నీవు ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడతావని చెప్పి ఆయనకు బహుమానం ఇచ్చాడు. నీ సంతానము ఈ ప్రపంచములో విస్తరిస్తుంది, ఇసుకేస్తే రాళ్ళనంతగా అభివృద్ధి చేస్తానన్నాడు దేవుడు. అలాగే ఎలా జరిగింది? శ్రమల్లో కూడా దేవుణ్ణి ఆరాధించగలిగారు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ భయంకరమైనటువంటి శ్రమల గుండా నువ్వు వెలుచున్నట్లయితే, నీవు నమ్మిన దేవుడు ఆ శ్రమల గుండా విడిపించగలిగిన వాడు, ఆయన సమర్థుడు అని నమ్మగలిగినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీది ఏ సమస్య అయినా దేవునికి చెప్పుకో. మనుషుల యొద్దకు వెళితే ఆ సమస్యను తీర్చలేరు, రాజుల యొద్దకు వెళితే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించలేరు. కానీ నేనే యెహోవానైన దేవుడను, నీకు సహాయం చేయవాడను, ఆపదలో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చిదనన్న ఆ దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, మొరపెట్టగలిగితే తప్పకుండా నీ యొక్క సమస్యకు, రోగానికి స్వస్థత, పరిష్కారం ఇవ్వగలరు. ప్రార్థన చేసుకుందాం. నమ్మకం ఉంచండి. ఒక చెయ్యి ఆకాశం వైపు, యేసయ్య వైపు, రెండవ చెయ్యి నీ గుండెల మీద పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా
ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలయ్యా. సజీవుడా, సర్వోన్నతుడా, అయ్యా స్తోత్రం నాయన. సూటిగా మాతో మాట్లాడావు అయ్యా. పౌలు శీల జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆనంద కీర్తనలు పాడారు అయ్యా. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయి బహుశ్రమల పరిస్థితిలో ఉన్నప్పుడు యథార్థతను విడిచిపెట్టక, నిజాయితీని విడిచిపెట్టక, అయ్యా పరిశుద్ధతను విడిచిపెట్టక, నీ యందు భయము భక్తి విడిచిపెట్టక నిజాయితీగా నిన్ను ఆరాధించాడు తండ్రి. నోటి మాట ద్వారా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించలేదు. ఆ నిజాయితీని చూసిన దేవుడవు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చావు యోబు జీవితంలో. అలాగే నాయనా, మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను విడిపించేవాడవు నీవు నాయన. ఎంతమంది అయితే ప్రభువా, ఎంతమంది అయితే నాయన నీ వైపు చూస్తూ ఉన్నారు, నీ వైపు చూసి నాయన కన్నీటితో వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నారు నాయన. వారి సమస్యలన్నిటి నుంచి విడిపించమని, వారి యొక్క రోగముల నుంచి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని, వారి పాపాలు క్షమించి విడుదల దయచేయమని, పరలోక రాజ్య ప్రాప్తిని కలిగించమని ఇప్పుడే నాయన నీ హస్తమును వారి మీద ఉంచి తాకుతూ ఉండగా నాయన భయంకరమైన రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు అయ్యా. మీ రక్తమును ప్రోక్షించిన ఆయన మరణశయ్య మీద ఉన్న వారిని జీవంతో లేపుతున్నారు. నేను నమ్ముతూ ఉన్నానయ్యా, నువ్వు సమర్థుడవో, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. అయ్యా స్తోత్రముల నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని ఇక్కడ టీవీ ముందు కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, మేము అడిగినవన్నీ ఇచ్చున్నామని నమ్ముతూ, సమస్త బాధలు, రోగములు, కష్టముల నుంచి బిడ్డలను విడుదల చేసి సంపూర్ణమైన సంతోషము, ఆనందం ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.